BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇవాళ FNO ట్రేడింగ్కి సంబంధించి అన్ని ప్రముఖ దినపత్రికల్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి ఆర్టికల్ ఏంటో చదువుతాను, వినండి. FNO ట్రేడింగ్ 91% మందికి నష్టాలే. 3 ఏళ్లలో 1.8 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారంట. FNO ట్రేడింగ్లో 91% మంది నష్టాలు ఎదుర్కొంటున్నట్లు సెబీ తెలిపింది. అంటే ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నట్లు సెబీ విశ్లేషించింది. ఒక 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టిన వారిలో 91% మంది, అంటే సుమారు 70 లక్షల మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు నష్టాలు చవిచూసినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. ఏంటి అసలు FNO ట్రేడింగ్లో ఏం జరుగుతుంది? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల నష్టం ఎందుకు జరుగుతుందంటే అసలు తప్పిదం అనేది ఎవరి వైపు నుంచి ఉంది ఇక్కడ? సో నేను కూడా ఆర్టికల్ చదివానండి. మనకి ఇలాంటి ఒక డేటానే 2023 జనవరిలో కూడా ఒకటి వచ్చింది. 89% మంది మనకి FNO ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకున్నారని. ఇప్పుడు 2022 నుంచి 2024 వరకు కూడా మొత్తం మీద ఓవరాల్ డేటా ఇట్ ఈస్ సేయింగ్ దట్ 93% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ. ఈ ఇయర్లో మాత్రం 91% అని. సో బేసిక్గా మన ఇండియాలో ఒక సాడ్ రియాలిటీ ఉంటుందండి. 7 కోట్ల మంది 4 వీలర్స్ ఓన్ చేసుకొని ఉంటారు మన దేశంలో. 9 కోట్ల మందికి డీమ్యాట్ అకౌంట్లు ఉంటాయి. 8 కోట్ల మంది ఏమో IT రిటర్న్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. ఒక 4 కోట్ల మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. 5 కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్టర్స్ ఉంటారు. 21 కోట్ల క్రికెట్ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్స్ ఉంటాయి. సో బేసిక్ ఇక్కడ మనం విషయం అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టింగ్తో కంపేర్ చేస్తే మనం బెట్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. సో బేసిక్గా మనము ఈ ట్రేడింగ్ పర్టికులర్గా ఇప్పుడు వచ్చిన డేటా అంతా కూడా పర్టికులర్ రీటైల్ సెగ్మెంట్కి సంబంధించిన డేటా మాత్రమే. దాదాపుగా 180,000 కోట్ల రూపాయలు ప్రజల సంపద ఆవిరైపోయింది. రైట్, వచ్చారు, పోగొట్టుకున్నారు. సో బేసిక్గా ఇందులో కేవలం 1% మాత్రమే ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదించారు. సో ఈ 180,000 కోట్ల రూపాయల 1% అయినా సంపాదించారా అంటే రీటైలర్స్లో అది వాళ్ళు సంపాదించింది కూడా కాదు. ఆ 180,000 కోట్లలో సుమారుగా 50,000 కోట్లు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ పోయాయి. అందులో సుమారుగా 51% ఏమో బ్రోకరేజ్కి పోయింది, ఇంకో 51% ఏమో గవర్నమెంట్ కోసం పోయింది. మిగతా డబ్బులను ఎవరు సంపాదించారు అంటే ఈ ప్రాప్ ట్రేడర్స్, FPIs వీళ్ళు సంపాదించుకున్నారు. సో బేసిక్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ ఒక మాట ఉంటుంది, ఇక్కడ డబ్బులు అన్ఇన్ఫార్మ్డ్ పీపుల్ దగ్గర నుంచి ఇన్ఫార్మ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతాయి అని. సో బేసిక్గా ఎవరైతే పూర్తి అవగాహన లేక, నాలెడ్జ్ లేక ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లో పూర్తి నాలెడ్జ్ తోటి, అవగాహనతోటి, ప్రాక్టీస్ తోటి వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లోకి డబ్బులతోటి వస్తే అనుభవంతో బయటికి వెళ్తాం, స్టాక్ మార్కెట్లోకి అనుభవంతో వస్తే డబ్బులు తీసుకొని వెళ్తాం. సో బేసిక్గా ఇది స్టాక్ మార్కెట్ యొక్క ప్రక్రియ. కానీ ఇక్కడేం జరుగుతుంది అంటే ఎటువంటి అనుభవంతో సంబంధం లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ తోటి సంబంధం లేకుండా దాదాపుగా 30 సంవత్సరాలు బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళే దాదాపుగా 41% మనకి ట్రేడర్స్గా కనిపిస్తున్నారు. టోటల్గా మనకి సుమారుగా 1 కోటి మంది ట్రేడర్స్, యాజ్ పర్ ద డేటా 94 lakhs ఉన్నారు. ఫర్ కన్వీనియన్స్ మనం కోటి ట్రేడర్స్ అని అనుకుందాం. కోటి ట్రేడర్స్లో దాదాపుగా 41 లక్ష మంది మనకి బిలో 30 ఏజ్ గ్రూప్ వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు దాకా జరిగిన ఈ 1,80,000 crore లాస్లో 93% కాంట్రిబ్యూషన్ వాళ్ళే ఎక్కువ పోగొట్టుకున్నారు డబ్బులు కూడా. సో దానికి సంబంధించి కూడా ఇంకో ఉదాహరణ చెప్తా. IIT JEE ఎగ్జామ్ క్లియర్ చేసిన ఒక విద్యార్థి దాదాపుగా 96 లక్షల రూపాయలు అప్పులు చేశాడు. 96 లక్షలు. ఓ మై గాడ్. FNO ట్రేడింగ్ ఈ బెట్టింగ్ల కోసం, కేవలం బెట్టింగ్ల పేరుతోటి. చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు ఫోన్లు వచ్చి నేనేం చేస్తాను, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తాను. నేను MFI రిజిస్టర్డ్ రైట్. సో నా దగ్గరకు కూడా కాల్స్ వచ్చి నాకు యాన్యువల్గా ఒక 50% రిటర్న్స్ వస్తాయా, సంవత్సరానికి నా డబ్బులు డబల్ అయిపోతాయా. సో బేసిక్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మన మైండ్ సెట్లోనే పెద్ద లోపం ఉంది. సంవత్సరంలో డబ్బులు డబల్ ఎట్లా అయిపోతాయి? సంవత్సరానికి 50% రిటర్న్స్ ఎక్కడి నుంచి జనరేట్ చేసుకుంటూ వస్తాము? మనం చేసేది లేకపోతే ఇక్కడ ఒక బిజినెస్ జరుగుతుందా, ఒక ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నామా? మన మైండ్ సెట్ ఒక బెట్టింగ్ మైండ్ సెట్ తోటి ఉంది. ఈ రోజు నేను డబ్బులు పెడితే ఆ డబ్బులు విత్ ఇన్ నో టైం డబల్ అయిపోతూ పోవాలి. స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ చేస్తున్నాం అంతే.
ఇక్కడ మనకి ఈ డేటాలో చెప్తుంది 21 కోట్ల క్రికెట్ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్స్ అంటే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ కేవలం 4 కోట్ల మంది చేస్తున్నారు. డీమ్యాట్ అకౌంట్లో 8 కోట్లు, డూప్లికేషన్ అంతా తీసేస్తే డూప్లికేషన్ అంతా పోతే మనకి 8 కోట్ల పాన్ కార్డులతో డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. సో బేసిక్గా మనకి స్టాక్ మార్కెట్ యొక్క పని ఏంటి అని అంటే పెట్టుబడులు పెట్టడం. ట్రేడింగ్ చేయకూడదని నేను చెప్పట్లేదు. ట్రేడింగ్ చేయాలి అని అంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ని సంపాదించుకోవాలి, దానికి కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకోవాలి, దానికి కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఒక ఫుల్ టైం ట్రేడర్గా మన కెరియర్ని మలుచుకోవాలి. నేను ఒక ఫుల్ టైం ట్రేడర్ని, నా మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ అంతా కూడా ఆప్షన్ సెల్లింగ్, నేను అందులోనే ఉంటానే. కానీ దానికోసం ఒక లైఫ్నే త్యాగం చేసుకున్నాను. ఒక ఆర్కిటెక్ట్గా సక్సెస్ఫుల్గా ఉంటూ ఇల్లుని కట్టుకొని అన్ని సంపాదించుకున్న తర్వాత కూడా ఆ కెరియర్ని పక్కకు పెట్టి 2-3 సంవత్సరాల పాటు దీన్ని ప్రాక్టీస్ చేసి కెరియర్ని రిస్క్ చేసి దాని వెనకాల డక్కా ముక్కలు తిని ఒక ట్రేడర్ అవ్వాలి అని అంటే మన బ్రెయిన్ ఎవ్రీ కార్నర్లో టెస్టింగ్కి వెళ్ళిపోయి ఉండాలి. అటు పెయిన్లో, హ్యాపీనెస్లో, గ్రీడీనెస్లో, టెన్షన్లో, ప్రతి ఒక్క ఎమోషన్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోయి ఒక టెస్టింగ్కి జరిగిన తర్వాత ఒక మంచి ట్రేడర్గా మనం ఎదుగుతాం. ఇక్కడ కనిపిస్తున్న మీరు డేటా కనుక గమనిస్తే దాదాపుగా 73 లక్షల మంది ట్రేడర్స్ నష్టపోయారు ఇప్పటి వరకు కూడా. యావరేజ్గా ఒక్కొక్క ట్రేడర్ 2 లక్షల రూపాయల చొప్పున నష్టపోతూ వచ్చాడు. యావరేజ్గా టాప్ 3.5% ట్రేడర్స్ అంటే దాదాపుగా 3.5 లక్షల మంది యావరేజ్ 28 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. 28 లక్షలు! అసలు ఆ మాట వింటానికే నాకు ఒళ్ళు జలదరించిపోతుంది. 28 లక్షలు, 3.5 లక్షల మంది పోగొట్టుకున్నారా 1 కోటి మంది ట్రేడర్స్లో? అందులో 73 లక్షల మంది అందరూ లాస్ మేకర్సా? మళ్ళీ తిప్పి చూస్తే 99 లక్షల మంది కనీసం 1,00,000 రూపాయలు సంపాదించలేదంట. అంటే ఏదన్నా ఒక మంచి పనికి ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టట్లా. ఈ లక్షల కోట్లు పోవడం ఏందో, ఈ వేల కోట్లు ఏందో, 1.8 లక్షల కోట్లు నష్టపోవడం ఏంటో, మరి ఏంటి దీనికి అసలు ఎవరు సమాధానం చెప్తారు? సమాధానం మీకు మీరే చెప్పుకోవాలండి. ఎవరు చెప్పాలండి? మిమ్మల్ని ట్రేడింగ్లోకి ఎవరు రమ్మని చెప్పారు? సార్ నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తానండి, ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళదే. డాక్టర్ పని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి, ట్రేడర్ పని ట్రేడర్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పని చేసుకోవాలి. మీరు అదే టైంని అదే డబ్బుల్ని మీ కెరియర్ గ్రోత్ కోసం కనుక ఇన్వెస్ట్ చేసి 4 సర్టిఫికేట్లు సంపాదిస్తే మీ జీతం ఈ పాటికి 2-3 సంవత్సరాల్లో యావరేజ్గా 10% గ్రోత్ చొప్పున వెళ్ళినా కానీ ఎక్కడికో వెళ్ళి కూర్చొని ఉండేవాళ్ళు. నేను కొంతమంది ట్రేడర్స్ ఎవరైతే లూజ్ అయిన ట్రేడర్స్ నా దగ్గర కన్సల్టేషన్స్కి వచ్చారో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళని క్లియర్గా చెప్పిన ఒక మాట, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి మా కెరియర్ గ్రోత్ లేకుండా పోయింది సార్. ఈ పాటికి నా జీతం కనీసం ఇక్కడ నుంచి ఇంకొక 20-30% ఎక్స్ట్రా ఉండుండేది. అట్లాంటిది నా ఎక్స్ట్రా శాలరీ సంపాదించకపోగా ఇక్కడ నేను FNOలో డబ్బులు కూడా పోగొట్టుకున్నాను సార్ అని. అంటే దానిపైన పెట్టాల్సిన శ్రద్ధ దీని మీదే పెట్టారు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి కదండి. మీ పని ఏంటి? ఉద్యోగం చేయటం, ఇంకా 4 సర్టిఫికేట్లు సంపాదించుకోవటం, జ్ఞానాన్ని సంపాదించుకోవటం, అంచెలంచెలుగా ఎదుకుంటూ అవసరమైతే కుదిరితే కంపెనీ మేనేజ్మెంట్ దాకా వెళ్ళిపోవటం. అవకాశాలు లేవా? ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే నాలెడ్జ్ తోటి ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఎప్పుడు మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి. మనం దాని మీద పెట్టకుండా కేవలం ఒక గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తోటి నాకు వచ్చే జీతంతో రాత్రికి రాత్రి అంబానీని బీట్ చేయాలి, అదానీని బీట్ చేయాలి, వారెన్ బఫెట్ని బీట్ చేయాలి, ప్రపంచ కుబేరులో 10వ జాతరలో నా పేరు ఉండాలి అని ఎట్లా కుదురుద్దండి? వారెన్ బఫెట్ సంపద ఏ ఏజ్లో సంపాదించారు? 65వ ఏట. ఆయనకు కూడా కొంత సమయం పట్టింది. ప్రతి దానికి ఒక టైం పడుతుంది. వెల్త్ క్రియేషన్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. వెల్త్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రాసెస్. అదొక టైంని తీసుకుంటుంది. అంతేగాని ఓవర్ నైట్ నేను సంపాదించేయాలి అని ఎవరైతే ఇందులోకి వస్తారో ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు గమనించండి, అత్యధికంగా డబ్బులు ఎక్కడ పోతాయని అంటే రాత్రికి రాత్రి నేను డబ్బులు ఎక్కువ సంపాదించాలి, నేను 3 రూపాయల వడ్డీ 4 రూపాయల వడ్డీ అని సంపాదించాలన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఎక్కువ డబ్బులు కోల్పోతూ ఉంటారు. ఎక్కడ స్కాములు జరుగుతాయండి? ఎక్కడైతే గ్రీడిని ఎరగా వేస్తారో, మేము ఇంత వడ్డీ ఇస్తాం అంత వడ్డీ ఇస్తాం, గ్రీడిని ఎరగా వేస్తారో అక్కడే మోసాలు జరుగుతాయి. ఎక్కడైతే గ్రీడ్ అనేది కనిపిస్తుంటుందో అక్కడ మాత్రమే జరుగుతాయి. ఒక ప్రీలాన్స్ అపార్ట్మెంట్లో గ్రీడ్ ఉంటుంది, అందులో మోసాలు జరుగుతాయి. అదే ఎక్కువ వడ్డీతోటి చిట్టి అంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తామన్న చిట్టీల దగ్గర మోసాలు జరుగుతాయి. మనం కూడా ఇక్కడ 700 కోట్లు అనేది 700 కోట్లు అంట. ఎస్, జరిగింది కదా. ప్రతి చోట్ల చిన్న చిన్న కేసులు, పెద్ద కేసులే బయటకు వస్తున్నాయి. చిన్న చిన్న కేసులు ఎన్నో వింటా. నిన్న కుర్రాడు చెప్పాడు దాదాపు 20 కోట్లు తీసుకొని ట్రేడింగ్ పేరుతో డబ్బులు తీసుకొని పరారు. 20 కోట్లు ఎంత కష్టపడి సంపాదించింది అని అంటే వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ లోన్ తీసుకొచ్చి అక్కడ పెట్టారంట డబ్బులు. పర్సనల్ లోన్ తీసుకొని వచ్చి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇట్లా పోగొట్టుకున్న డబ్బుల్ని అంచనా వేస్తే నాకు తెలిసి భారతదేశంలో ప్రతి ఒక్కరు కుబేరుడు అయిపోయి ఉండేవాళ్ళు ఇప్పటికి. మెజారిటీగా మన దేశంలో ఎక్కువ మంది మధ్యతరగతిగా మిగిలిపోవడానికి కారణం కేవలం అత్యాశ. అయితే అత్యాశతో ఉంటారు, లేదా అతి భయంతో ఉంటారు. ఇన్ బిట్వీన్ సరైన మార్గాన్ని ఎంచుకొని సరైన పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళ యొక్క సంపదని వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. మనకి ఎన్నో ఆథరైజ్డ్ అండ్ కర్మ పద్ధతిగా టైం టెస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎన్నో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టమని అంటేనేమో దానికి గ్రీడియే. దానికి ఎంత సంపాదిస్తారు అని అంటే నా దగ్గరకు వచ్చి 50% వస్తుందా 100% వస్తుందా అని అంట. మ్యూచువల్ ఫండ్లో 50-100%? అసలు 15% చెప్పుకోవడమే
కష్టమైన మాట అది. 12 to 15 అనేది అది చెప్పడానికి కొంచెం భయంగా ఆలోచించి చెప్పాలి. 12 to 15 కూడా చెప్పొచ్చా, అక్కడ కూడా ప్రామిస్ ఇవ్వడానికి లేదు. ఓడీలు తీసుకొని పర్సనల్ లోన్లు తీసుకొని ఆ డబ్బులు తెచ్చి ఈ డబ్బులు తెచ్చి ట్రేడింగ్ చేస్తారా, డబ్బులు సంపాదిస్తారా, ఏంటిది? పోగొడతారండి డెఫినెట్గా. ₹1,00,000 పెడితే ₹1,00,000 వచ్చేయాలి, ₹1,00,000 పెడితే 50,000 వచ్చేయాలి అంతే. లక్ష సంపాదించాలి అని అంటే సార్ ఒకటే ప్రశ్న అడుగుతా, మీకు 1,00,000 జీతం రావాలంటే మీరు 30 రోజులు పని చేయాలి. 1,00,000 జీతం కోసం 30 రోజులు పని చేయాలి. 5-6 ఏళ్ళు కష్టపడాలి, 7-8 ఏళ్ళు కష్టపడాలి. కొంతమంది 10 ఏళ్ళు కష్టపడితే ఆ 1,00,000 జీతానికి వస్తారే. ₹1,00,000 జీతం రావాలంటే మరి రాత్రికి రాత్రి మీకు వడ్డీలన్నీ డబల్ అయిపోయి సంవత్సరంలో 1,00,000 2,00,000 అవ్వాలి, 2,00,000 4,00,000 అవ్వాలి, 4 8 అవ్వాలి, 8 16 అవ్వాలి, అది కోటి అవ్వాలి, నేను టాప్ 10 జాబితాలో ఉండాలి, వారెన్ బఫెట్ నా ఎత్తు కింద ఉండాలి. అట్ట అనుకుంటే దేశంలో జనానికి ఈ బాధలు ఎందుకు? అది సాధ్యం కాదు సార్. అత్యాశ అన్ని ప్రమాదాలకి కారణం. సార్ నేను ఒకటే మాట చెప్తా, మనం అంతా కళ్ళు మూసుకొని ప్రయాణిస్తున్నాం అత్యాశలో. రోడ్డు అంతా సాఫీగా ఉన్నంతవరకు బాగానే ఉండొచ్చేమో. ఈవెన్ నేను మ్యూచువల్ ఫండ్లో కూడా అదే చెప్తున్నా. విపరీత ధోరణి నేను చూస్తున్నా ఇందులో కూడా. కళ్ళు మూసుకొని మనం డ్రైవ్ చేయాలనుకుంటున్నాం. రోడ్డు స్ట్రైట్గా ఉన్నంతవరకు ఎటువంటి సమస్య లేదు. ఎప్పుడైతే ఒక పెద్ద మలుపు వస్తుందో, ఎప్పుడైతే ఒక పెద్ద యూటర్న్ ఉంటుందో, అప్పుడే రియల్ స్కిల్ అవసరం అవుతుంది. అసలు యాక్సిడెంట్లు అక్కడే జరుగుతాయి. మనం ప్రతి యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం కళ్ళు మూసుకొని గుడ్డిగా అత్యాశతో కనుక ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అవ్వడం ఖాయం. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా మన ముందొచ్చేవాడో మన వెనకొచ్చేవాడో జాగ్రత్తగా లేడు అంటే ప్రమాదం అనేది ఏదో వైపు నుంచి అది మన చేతుల్లో ఉండదు. మన తప్పు లేకపోయినా జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో అందరూ అనుకుంటూ ఉంటారు మార్కెట్ ఈస్ వాలటైల్ అని. కాదు, యాక్చువల్గా మన లైఫే చాలా వాలటైల్. అట్లాంటి వాలటైల్ లైఫ్ని మీరే తీసుకొని వెళ్ళి ఇంకొద్దిగా వాలటైల్గా మార్చి మీరే రిస్క్లో మార్చుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్పే మాట, నేను ఒక ట్రేడర్గా ఉంటూ ఎవరైనా నా దగ్గరికి ట్రేడింగ్ కోసం వచ్చినా కానీ నేను ట్రేడింగ్కి సంబంధించి ఏమీ నేర్పను. ఎందుకనంటే ఇందులో విన్నింగ్ పర్సెంటేజ్ 0.01% మాత్రమే. అంటే నా దగ్గరికి 1,00,000 మంది వచ్చినా కానీ 10 మంది గెలుస్తారంటే కూడా గ్యారంటీ లేదు. అట్లాంటి దాన్ని నేను తీసుకొచ్చి మిమ్మల్ని అప్పచెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను రెడీగా లేను. దయచేసి ట్రేడింగ్ జోలికి రాకండి. అది ప్రతి ఒక్కళ్ళ పని కాదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.